అందరికీ నమస్కారం. పని చేయించే ప్రభుత్వంలో పనులు ఎలాగ చకచకా సాగుతాయో ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే గత 5 సంవత్సరాలుగా పలాసకి ఒక్క చుక్క కూడా నీరు అందించలేని అప్పటి అసమర్థ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, అప్పటి అసమర్థ మాజీ మంత్రి అప్పలరాజు గారు ఏ కబుర్లు చెప్పినా నెల రోజుల లోపల 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు పలాస ప్రజలకి, ముఖ్యంగా చెప్పాలంటే రైతులకి టేల్ ఎండ్ కి నీరు అందించారు, వంశధార నీరు. దీనికి ప్రధాన కారకులైన తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, జిల్లా మంత్రిగా మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే వారి తాలూకా ఆదేశాలతో చకచకా పనులను పూర్తి చేసి 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన కాలువల్ని జంగిల్ క్లియరెన్స్ చేసి మొత్తం చెత్త చెదారాలు తొలగించి వారం రోజుల క్రితం గొట్టా బ్యారేజ్ దగ్గర వదిలిన నీరుని ఈ రోజు ఉదయం పలాసకి తీసుకొచ్చిన ఇరిగేషన్ శాఖ అధికారులందరికీ కూడా పలాస శాసనసభ్యురాలిగా మా రైతులందరి తరఫున మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి అప్పలరాజు గారు, గత 4 సంవత్సరాలుగా మింగలేక మంగళవారం కబుర్లు చెప్పారు కదా, మంత్రిని అంటూ ఈ రోజు ముందొక్క కారు వెనకొక పోలీసు